ఐస్ క్రీమ్ ఆపు. ఐస్ క్రీమ్ రా. ఆపమన్నానా? పద. I want to eat ice cream. It's been a long time. కమ్ బ్యాక్. పద. ఇంకొంచెం. కమ్ బ్యాక్. స్టాప్. ఫ్రెండ్స్ గెట్ డౌన్. Let's go. లెట్స్ హావ్ సమ్ ఐస్ క్రీమ్స్. రండి. ఈ క్లైమేట్ లో ఐస్ క్రీమ్ ఏం కావాలో చూడండి. బాగుంటది కదా. ఇది ఇవ్వండి. ఈ ఫ్లేవర్ చాలా బాగుంది. డూ యూ వాంట్ గివ్ ఇట్ ఎ ట్రై? టేస్ట్ చేయి. కమాన్ ఫ్రెండ్స్, జస్ట్ రిలాక్స్ అవుదాం. రా బాబు, కూర్చుండ్రా. టేక్ ఇటు ఈ సైడ్ రా, కూర్చోరా. అరే అబ్బిగా నిద్ర వస్తుందిరా. స్లీపింగ్ ఫెలో. అరే కిట్టిగా, కాలేజ్ లోనూ నిద్రపోతావు, ఆఖరికి క్లాస్ రూమ్ లో కూడా నిద్రపోతావు, ఈ అవుట్డోర్ లో కూడా నిద్రపోతావేంట్రా? నేచర్ ని ఎంజాయ్ చేయరా. లెగురా లెగు. ఏంటే నీ గోల? లెగరా. ఇంకోసారి నిద్రపోయావంటే ఈ లేక్ లోకి నెట్టేస్తా. ఇదొకటి. అభి, ఇంకా మీ గెస్ట్ హౌస్ ఎంత దూరంలో ఉంది? ఇంకొక అరగంట జర్నీ అంతే. అవునా? ఎవరెవరు ఉంటారా గెస్ట్ హౌస్ లో? డాడీ తన బిజినెస్ పర్పస్ కోసం కట్టించిన గెస్ట్ హౌస్ అది. డాడీ అప్పుడప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కి, బిజినెస్ పార్ట్నర్స్ కి పార్టీస్ ఇవ్వడానికి, ఫంక్షన్స్ చేసుకోవడానికి కట్టించారు. అరే అభి, ఇంకా మీ గెస్ట్ హౌస్ లో ఎవరెవరు ఉంటారా? గెస్ట్ హౌస్ చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ ఉంటారు, మిగతా అంతా స్టాఫ్ ఉంటారు అంతే. ఓకే. అరే అభిగా, ప్రతి సంవత్సరం నీ బర్త్డే ఏ బార్ లోనో పబ్ లోనో సెలబ్రేట్ చేస్తాం కదా. కరెక్ట్. మరి ఏంటి ఈ సంవత్సరం స్పెషల్ గా ఇక్కడ తీసుకొచ్చావు? యాక్చువల్లీ ఇది మన కాలేజ్ లైఫ్ లో నేను ఇచ్చే చివరి బర్త్డే పార్టీ. ఈ ఇయర్ తో మన బీటెక్ కంప్లీట్ అవుతుంది. నిజమే. నెక్స్ట్ ఇయర్ మనం ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అయినా ఎక్కడుంటామో ఏమో తెలియదు కదా. అందుకే ఈ బర్త్డే లైఫ్ లాంగ్ మెమొరబుల్ గా ఉండిపోవాలని మా గెస్ట్ హౌస్ లో ప్లాన్ చేశాను. ఓకే గైస్, లెట్స్ గో. చలో. ఇదేరా మన గెస్ట్ హౌస్. ఫుడ్డే కాదురా, బెడ్ కూడా రెడీగానే ఉంటుంది. పదా, అన్ని అరేంజ్మెంట్స్ అవుతాయి లేరా. మీరు రండి. ఎంత తొందరగా అయిపోయింది కదా. త్వరగా రూమ్ చూపించరా, నిద్ర వస్తుంది. నమస్తే చిన్నబాబు గారు. నమస్తే జగన్నాథం గారు. ప్రయాణం అది బాగా సాగిందా? ఇట్స్ గుడ్. మా వాళ్ళందరికీ రూమ్స్ అరేంజ్ చేయండి. అలాగే, లోపలికి వెళ్ళండి. మీరు కూడా విని, ఇది మొత్తం 15 ఎకర్స్ ఉంటుంది తెలుసా ఈ గెస్ట్ హౌస్ మొత్తం. రాజమండ్రి నుంచి జస్ట్ 30 కిలోమీటర్స్ మాత్రమే. వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. విని, దిస్ ఈస్ ద ప్లేస్. మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ పార్ట్నర్స్ తో అందరితో వచ్చి ఇక్కడే డిస్కస్ చేస్తూ ఉంటారు. లెట్స్ గో అండ్ సిట్ దేర్ దెన్. ఫ్రెండ్స్, అందరికి మా విలేజ్ అట్మాస్ఫియర్ నచ్చిందా? ఓ సూపర్ అభి. నాకైతే చిన్నప్పటి నుంచి విలేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేయాలని ఇంట్రెస్టింగ్ గా ఉండేది. ఇప్పుడు నీ బర్త్డే వల్ల అది ఫుల్ఫిల్ అయింది. ఇట్స్ ఓకే. అవునరా, మాది అదే ఫీలింగ్. అవునరా, నేనైతే ఫుల్ గా ఎంజాయ్ చేశాను. అబ్బా, పెద్ద పోటుగాడండి. ఏంట్రా నువ్వు ఎంజాయ్ చేసింది? నిద్రపోతున్నా? అమ్ము, నిజం చెప్పవే, వీడి బెడ్రూమ్లోనైనా హుషారుకుంటాడా లేకపోతే బోర్లా పడుకుంటాడా? అక్కడ వీడు హుషారే లేవే. ఆహా, అందరికి పార్ట్నర్స్ దొరుకుతారు, నీకేంటే ఈ స్లీపీ ఫెలో దొరికాడు. ఫ్రెండ్స్, మార్నింగ్ నుంచి తిరిగి టైర్డ్ అయిపోయాము. లెట్స్ గో గైస్, వి నీడ్ సమ్ రెస్ట్. కమ్ ఆన్, వెళ్దాం పదండి. ఓకేరా, లెట్స్ మూవ్. అవునవును. పట్టుకోండి. ఫాస్ట్ గా రా. నడుస్తూ కూడా నిద్రపోయారు. కుమ్మేలరా. కుమ్మేదు కానీ త్వరగా రెడీ అయ్యి బయటకు రారా.
అరే వ్యూ చాలా బాగుంటుంది. స్ట్రేట్ వెళ్ళి రైట్ తీసుకున్నామంటే అక్కడే రో హౌసెస్ ఉంటాయి. అక్కడే మనం స్టే చేయబోయేది. వా, సీనరీ చాలా బాగుందిరా. ఎంత గ్రీనరీగా ఉంది, ఎంత ప్రశాంతంగా ఉన్నది కదా. ఏం చేయమంటారండి వీటిని? నన్ను నెత్తి మీద పెట్టరా, లోపల పెట్టరా. అడిగితే కాసరిచ్చుకుంటారేంటో. హే, లెట్స్ గో టు స్విమ్మింగ్ పూల్. పదరా కిట్టుగా. ఇట్స్ టైమ్ టు ప్లే యార్. ఈ వాటర్ ఫ్లో ఎక్కడి నుంచి వస్తుందో కానీ చాలా బాగుంది. అండ్ దట్ హిల్స్ ఆల్సో వెరీ నైస్. విన్నీ, ఏంట్రా సుకు, మీ బ్రదర్ యుఎస్ నుంచి ఎప్పుడు వస్తున్నాడు? నెక్స్ట్ వీక్ వస్తున్నాడు రా. ఒకేసారి మ్యారేజ్ చేసుకుని వెళ్తాడంట. వాడికి లీవ్స్ చాలా తక్కువగా ఉన్నాయంట. సింపుల్ గా త్వరగా అన్ని కార్యక్రమాలు ఫినిష్ చేయమని మా డాడీకి అల్టిమేటం ఇచ్చాడు. విన్నీ, మీ బ్రదర్ చాలా క్యాలిక్యులేటెడ్ లా ఉన్నాడే. యా, ఇట్స్ ట్రూ. మా బ్రదర్ కూడా అదే అంటున్నాడు. ఎలాగో నా పెళ్లి జరుగుతుంది కదా, నన్ను కూడా చేసుకోమంటున్నాడు. మళ్ళీ ఇంకోసారి వచ్చే అవసరం లేకుండా. ఎవరో ఎందుకే, పక్కనే ఉన్నాడుగా అభిగాడు, వాడితో లాగించేసాయి. Shut up, యార్. ఈ విషయం అభి వాళ్ళ డాడీకి తెలిసిందనుకో, ముందు అభిని షూట్ చేస్తారు, ఆ తర్వాత నన్ను ఫినిష్ చేస్తారు. అంతే కదా అభి? అవును. విన్నీ, నువ్వు చెప్పింది కరెక్టే. అంతేకాదు, అభి వాళ్ళ డాడీకి డబ్బు లేని వాళ్ళంటే పరమ అసహ్యం. ఇంకా ఇతర క్యాస్ట్ వాళ్ళంటే అలర్జీ, అస్సలు పడదు. అందుకే వీడితో పెళ్ళనే ఆలోచనే నాకు లేదు. మా బాబు కూడా మా అన్నయ్య పెళ్లితో పాటు నన్ను పెళ్లి చేసుకోమంటున్నాడు. ఇద్దరికి ఒకసారి పెళ్లి చేస్తే టైం సేవ్ అవుతుందంట. రే, ఈ అప్పాజీ చేసేది టైం సేవ్ అవుతుందని కాదురా, మనీ సేవ్ అవుతుందని. ఆయన గురించి నాకు తెలీదా, అందుకే ఆయన్ని అందరూ పీపీలింగం అంటారు. ఈ పీపీ అంటే ఏంటమ్ము? పీనాసి పాచలింగం. రేయ్, ఇంకా మన స్టడీసే పూర్తవ్వలేదు, అప్పుడే పెళ్లి టాపిక్ ఎందుకురా? ఓకే బాబా, ఓకే. లెట్స్ మూవ్ అవుట్ ఆఫ్ దిస్ బోరింగ్ టాపిక్. లెట్స్ సరే పదండి. చల్, లెట్స్ గో. హే అభి, వెరీ నైస్ గెస్ట్ హౌస్ రా. ఈ రూమ్ కూడా చాలా బాగుంది తెలుసా. బట్ వై యు ఆర్ లుకింగ్ సో డల్ బేబీ? ఐఎమ్ నాట్ డల్. మరి Cheers to birthday boy Abhi. Cheers. Thank you guys. Come on. తాగు. డ్రింక్ చేసేటప్పుడు కూడా నిద్రేంట్రా? హ్యావ్ ఇట్. ఓకే. డియర్ ఫ్రెండ్స్, లాస్ట్ 4 years నుంచి నా బర్త్డేని మనందరం కలిసి చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము. యా, కరెక్ట్. కానీ పర్టికులర్గా ఈ బర్త్డే అందరికీ మెమొరబుల్గా ఉండిపోవాలని డిఫరెంట్గా ప్లాన్ చేశాను.
డిఫరెంట్ గానా? ఏంట్రా అభి అది? అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు ప్లే ఏ గేమ్. ఇంకా మన మధ్య కొత్తగా ఆడుకునే గేమ్స్ ఏమున్నాయిరా? ఎస్, యు ఆర్ రైట్ బేబ్స్, బట్ దిస్ ఈస్ a thrilling and an exciting game. ఈ గేమ్ ఆడటానికి మీ అందరికీ ఓకే అంటే చెప్పండి, డీటెయిల్స్ చెప్తాను. రే అభి, నువ్వు చెప్పింది ఎప్పుడైనా మేము ఏదైనా కాదన్నామా? అదేంటో చెప్పరా. దెన్ ఇట్స్ గుడ్. దిస్ ఈజ్ ఏ గేమ్ ఆఫ్ లవ్. అంటే లవర్స్ ఎక్స్చేంజ్. వాట్? అంటే ఒకరి గర్ల్ ఫ్రెండ్ని ఇంకొకరు ఎక్స్చేంజ్ చేసుకోవడం. జస్ట్ లైక్ దాట్. మనం మన గర్ల్ ఫ్రెండ్స్తో ఎప్పటి నుంచో డేటింగ్లో ఉన్నాం, కానీ ఈ ఒక్క నైట్ మన గర్ల్ ఫ్రెండ్స్తో కాకుండా ఇంకొకరి గర్ల్ ఫ్రెండ్స్తో డేటింగ్ చేయబోతున్నాం. బట్ రిమెంబర్ వన్ థింగ్, దిస్ ఈజ్ ఓన్లీ వన్ నైట్ స్టాండ్. దీని తర్వాత ఎవరి గర్ల్ ఫ్రెండ్స్తో వాళ్ళు ఎప్పట్లాగే ఉండొచ్చు, కానీ మీ మైండ్లోంచి మొత్తం తీసేయాలి. ఐ లైక్ దిస్ కాన్సెప్ట్. మరి మీ అందరికీ ఓకే అయితే లెట్ స్టార్ట్ ద గేమ్. దీన్ని ఫోర్స్గా ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికైనా నచ్చకపోతే ఓపెన్గా చెప్పొచ్చు. ఈ గేమ్ని లైక్ చేసేవాళ్ళు ఓకే అనే సింబల్గా థమ్స్అప్ చేయండి. ఓకే. ఫ్రెండ్స్, మీరందరూ ఒప్పుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నౌ ఇట్స్ టైమ్ టు స్టార్ట్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్, థ్రిల్లింగ్ అండ్ రొమాంటిక్ గేమ్. ఈజ్ ఇట్ ఓకే? ఓకే. అయితే ఈ గేమ్ ఆడే ముందు ఒక కండిషన్. మీరందరూ అన్కండిషనల్గా ఈ అగ్రిమెంట్ మీద సైన్ చేయాలి. ఫ్రెండ్స్, ఇది కేవలం వన్ నైట్ స్టాండ్ గేమ్ మాత్రమే. మళ్ళీ రేపు ఎవరి గర్ల్ ఫ్రెండ్తో వాళ్ళ జర్నీ కంటిన్యూ అవుతుంది. ఎదుటివారి గర్ల్ ఫ్రెండ్స్కి ఎప్పుడు ఫోన్ చేయకూడదు. ఈ వన్ నైట్ స్టాండ్ గురించి గుర్తు చేస్తూ దగ్గరవ్వడానికి ఎవ్వరూ ట్రై చేయకూడదు. అలా ఎవరైనా చేస్తే మన ఫ్రెండ్షిప్ అండ్ రిలేషన్షిప్ అంతటితో కట్ అయిపోతుంది. సో
మనందరం ఎప్పటిలాగే బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటాం. ఈజ్ ఇట్ ఓకే? అండ్ వన్ మోర్ థింగ్, నో మొబైల్స్ ఇన్సైడ్. సో మీరందరూ మీ మొబైల్స్ని స్విచ్ ఆఫ్ చేసి ఈ ట్రేలో పడేయండి. ఓకే. కమాన్. So friends, let's start the game. Hold my hand. సుక్కు, అలా చూస్తున్నావేంట్రా నన్ను? ఇంతకు ముందు నన్ను ఎప్పుడు చూడలేదా? నీ కళ్ళతోనే బాడీ అంతా స్కాన్ చేసేస్తున్నావు. నిన్నెప్పుడు చూడ్డం అది జనరల్, కానీ ఇప్పుడు ఇలా పర్సనల్గా చూడ్డం అది వేరు. హౌ లక్కీ ఐ యామ్. డోంట్ గెట్ టూ మచ్ ఆఫ్ ఎక్సైటెడ్. ఇది ఓన్లీ 1 నైట్ స్టాండ్ మాత్రమే. నీలాంటి ఏంజల్తో 1 నైట్ కాదు 1 అవర్ స్పెండ్ చేసినా అది అదృష్టమే. సుక్కు, ఏం చేస్తున్నావు? వదలు. ఎవరా నువ్వు? వదలండి. సుక్కు, సుక్కు. చచ్చాడు నా కొడుకు. ఎవరా నువ్వు? ఎవరా నువ్వు? కిట్టు, వదలరా నువ్వు. ఎవరా నువ్వు? కిట్టు, కిట్టు. వదలరా. కిట్టు. చచ్చాడు. కిట్టు, కిట్టు. ఎవరు? అభి, ఎస్, నాతో ఇలా 1 నైట్ స్పెండ్ చేయాల్సి వస్తుందని ఎప్పుడైనా అనుకున్నావా? నాకైతే ఎప్పుడూ ఆలోచన రాలేదమ్ము. కానీ ఈ గేమ్ మనిద్దరిని ఇలా రొమాంటిక్ సిచ్యువేషన్లో కలిపింది. రే, నాకు చిన్న డౌట్ రా.
నిజం చెప్పాలి. మ్మ్. నో చీటింగ్. ఓకేరా అడుగు. ఈ గేమ్ నీ మైండ్లో ఎప్పటి నుంచో ఉందా, ఇప్పటికిప్పుడు ఆలోచించావా? టు బి ఫ్రాంక్, దిస్ ఈజ్ మై లాంగ్ టైమ్ విష్. అంటే మాతో ఫ్రెండ్షిప్ చేస్తూనే, విన్నీతో డేటింగ్ చేస్తూనే, మమ్మల్ని కూడా సెక్షువల్ జస్ట్ షట్ అప్. వదలండి. Leave him. No, no, just leave him. వదిలేయండి. అభి, 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 అభి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. మిస్టర్ నాయుడు, సార్, సీన్ ఆఫ్ ఆఫెన్స్ ఎక్కడా? ఇన్సైడ్ సార్. మూవ్. దిస్ వే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మూర్తి. ఎనీ డీటెయిల్స్? ఎస్ సార్, ఇక్కడ జరిగిన 3 హత్యలు అర్ధరాత్రి 2 గంటల నుంచి 4 గంటల మధ్యలో జరిగాయి సార్. ఎక్కడ? 3rd ఫ్లోర్లో జరిగాయి సార్. బాడీస్ని కిందికి షిఫ్ట్ చేశాం సార్. సార్, మర్డర్ అయిన బ్లాకుల్లో ఏసీలన్నీ రిపేర్కి వచ్చాయి సార్. బాడీలన్నీ డీకంపోజ్ అవుతాయని మీ సీఏ గారే ఈ ఫ్లోర్లోకి షిఫ్ట్ చేశారు సార్. ఇట్స్ ఓకే. ఏ 202, ఎస్ సార్. నాయుడుకి చెప్పి డెడ్ బాడీస్ అన్ని పోస్ట్ మార్టంకి పంపించండి. ఓకే సార్. మిస్టర్ మూర్తి సార్, ఈ 3 డెడ్ బాడీస్ని పోస్ట్ మార్టంకి పంపించండి. ఏమైనా క్లూస్ కానీ ఫింగర్ ప్రింట్స్ కానీ దొరుకుతాయేమో చెక్ చేయండి. అలాగే సార్. ఇక్కడున్న ఆధారాలను బట్టి చూస్తే ఇవి డబ్బు కోసం చేసిన హత్యల్లా లేవు. అవును సార్, గెస్ట్ హౌస్లోని విలువైన వస్తువులన్నీ ఏమీ పోలేదు సార్, ఎక్కడో అక్కడే ఉన్నాయి. అండ్ మిస్టర్ మూర్తి సార్, ఈ హత్యలు ఫస్ట్ టైం చూసింది ఎవరు? వీళ్ళతో పాటు వచ్చిన 3 అమ్మాయిలు సార్. కానీ ముఖానికి మాస్క్ ఉండడం వల్ల గుర్తుపట్టలేకపోయామని చెప్పారు సార్. మిస్టర్ మూర్తి సార్, ఆ అమ్మాయిలతో పాటు ఈ గెస్ట్ హౌస్ లో ఉన్న మిగతా స్టాఫ్ అందరినీ అరగంటలో హాల్లో అసెంబ్ల్ చేయండి. ఐ విల్ ఇంటరాగేట్ దెమ్. గో అహెడ్. ఎస్ సార్.
గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. లుక్ గర్ల్స్, మీకు తెలిసిన విషయాలు, జరిగిన సంఘటనలు యాజ్ ఇట్ ఈస్గా చెప్పండి. ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. అలాగే సార్. యువర్ నేమ్స్? సార్ మై సెల్ఫ్ వినీత, షీ సుచిత్ర అండ్ దిస్ ఇస్ ఆమని సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుండి సార్. ఈ ప్లేస్కి ఎప్పుడు వచ్చారు, ఎందుకు వచ్చారు? 2 days అయింది సార్. బర్త్డే పార్టీ ఉందని అందరం కలిసి వచ్చాం సార్. ఎవరిది బర్త్డే పార్టీ? అభిరామ్ది సార్. అభిరామ్. ఐ సీ. అతను అభిరామ్ బర్త్డే ఈ ప్లేస్లోనే ఎందుకు చేసుకోవాలనుకున్నారు? సార్ మేమందరం బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మీ సార్. హైదరాబాద్ గౌతమి ఇంజనీరింగ్ కాలేజ్లో మేమందరం కలిసి చదువుకుంటున్నాం సార్. సార్ ఈ సంవత్సరంతో మా స్టడీస్ కంప్లీట్ అవుతాయి. నెక్స్ట్ ఇయర్ ఎవరెవరం ఎక్కడుంటామో మాకే తెలీదు. అందుకే మేమందరం కలిసి అభి బర్త్డేని తన సొంత విలేజ్లో ఈ గెస్ట్ హౌస్లో చేసుకునేలా ప్లాన్ చేశాం సార్. ఇంతకు ముందు మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారా? లేదు సార్, ఇదే ఫస్ట్ టైం. మీరు ఇక్కడికి వస్తున్నప్పుడు గాని, వచ్చిన తర్వాత గాని ఎవరితోనైనా గొడవ పడ్డారా? లేదా ఏదైనా అనుమానాస్పదంగా కనిపించిందా? ఆలోచించి చెప్పండి. లేదు సార్. మీకు ఇక్కడ ఎవరి మీద అనుమానంగా ఉందా? లేదు సార్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళు సార్. మమ్మల్ని బాగా చూసుకున్నారు. ఓకే, యూ కెన్ సిట్. లుక్ మిస్టర్ జగన్నాథం, సార్ మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుండి వర్క్ చేస్తున్నారు? అభిరామ్ వాళ్ళ నాన్నగారు నేను చిన్నప్పటి నుంచి స్నేహితులం సార్. నేను డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఆయన తన కంపెనీలో నాకు జాబ్ ఇచ్చారు సార్. ఈ గెస్ట్ హౌస్ కట్టినప్పటి నుంచి దీని బాధ్యతలు కూడా నాకు అప్పగించారు సార్. నాకు ఎలాగో భార్య పిల్లలు లేరుగా సార్, అందుకే ఈ గెస్ట్ హౌస్కి ప్రస్తుతం కేర్ టేకర్గా పనిచేస్తున్నాను సార్. ఓ, ఈ మర్డర్ అయిన బాయ్స్ ఇక్కడికి ఎప్పుడైనా వచ్చారా? అభిరామ్ బాబు వాళ్ళ నాన్నగారితో కలిసి 2-3 సార్లు వచ్చి వెళ్ళారు సార్. 6 నెలల క్రితం అనుకుంటా తన ఇద్దరు స్నేహితులతో కలిసి 4 రోజులు ఉండెళ్ళారు సార్. అప్పుడేమైనా అనుకోని సంఘటనలు జరిగాయా? అలాంటివి ఏమీ జరిగినట్టు నాకు గుర్తులేదు సార్. ఓకే. నమస్తే సారు. నువ్వు? నా పేరు నరసమ్మ అండి. ఇక్కడ వంట మనిషిని. పెద్దబాబు గారు చిన్నబాబు గారు వచ్చినప్పుడు వాళ్ళకి నేనే వంట చేసి పెడతానండి. ఏ ఊరు మీది? మాది ఊరేనండి. ఎక్కడుంటారు? కూతంత దూరంలోనే మా ఇల్లండి. దండాలండి. నువ్వు? నా పేరు కిషన్ రావు అండి. అందరు కిషన్ అంటారండి. ఏం చేస్తుంటావు నువ్వు ఇక్కడ? ఈ గెస్ట్ హౌస్ పనులన్నీ నేనే చూసుకుంటానండి. నీకు పెళ్ళైందా? అవలేదు సారు. ఎన్నాళ్ళ నుండి ఇక్కడ పనిచేస్తున్నావు? 3 ఏళ్ల నుంచి పనిచేస్తున్నానండి. సిటీ నుంచి సరుకులు సామాన్లు నేనే తీసుకొని వస్తానండి. మా జగన్నాథం గారికి కుడిభుజం లాంటి నేను. జగన్నాథం గారు నన్ను A to Z అని పిలుస్తారండి. అలాగా. ఈ అబ్బాయిలు అమ్మాయిలు ఎప్పుడైనా గొడవ పడ్డం చూసావా? అయ్యో అలాంటిది ఏం లేదండి. ఎప్పుడు నవ్వుతూ హుషారుగానే ఉండేటోళ్ళండి. పాపం ఇప్పుడు ఇట్లా అయింది. ఓకే. నమస్కారం సారు. నువ్వు ఎన్నాళ్ళ నుండి ఇక్కడ డ్యూటీ చేస్తున్నావు? 2 సంవత్సరాల నుంచి సారు. ఇక్కడే వెనకాల అవుట్ హౌస్లో ఉంటున్నాను సారు. ఇది మా ఆవిడ యాదమ్మ సారు. ఈ హత్యలు జరగక ముందు నుండి కొత్త వాళ్ళు ఎవరైనా ఇక్కడికి రావడం గమనించావా? నాకు తెలిసి కొత్త వాళ్ళు ఎవరు రాలేదు సారు. నువ్వు ఎన్ని గంటలు ఇక్కడ డ్యూటీ చేస్తుంటావు? 12 గంటలు సారు. రాత్రి 8 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు డ్యూటీలో ఉంటాను సారు. తర్వాత మా యాదమ్మ చూసుకుంటా సారు. చూడు యాదమ్మ, నువ్వు డ్యూటీ చేస్తున్నప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారా? రాలేదు సార్. వీటి కేసు కొత్త వాళ్ళు ఎవరు రారండి. ఏదైనా పని ఉంటే పెద్దయ్య గారు పలానోళ్ళు వస్తున్నారని చెప్తారండి ఫోన్ చేసి. అప్పుడే వాళ్ళని లోపలికి రానిస్తాను సార్. ఓకే. చూడండి, మీరెవరూ మాకు తెలియకుండా ఊరు విడిచి వెళ్ళడానికి వీల్లేదు. అవసరమైతే పిలుస్తాం. స్టేషన్కి రావాల్సి ఉంటుంది. ఇక మీరు వెళ్ళొచ్చు. ఇన్స్పెక్టర్, వాళ్ళందరి పేర్లు అడ్రస్లు నోట్ చేసుకోండి. అలాగే సార్. మిస్టర్ జగన్నాథం సార్ ఇలా రండి. చెప్పండి సార్. ఈ హత్య చేయబడ్డ అభిరామ్ మీ ఓనర్ గారి అబ్బాయి అన్నారు కదూ? అవును సార్. ఈ విషయం మీ ఓనర్ గారికి ఇన్ఫార్మ్ చేశారా? ఉదయం పోలీసులకు కాల్ చేసిన వెంటనే ఆ ఓనర్ గారు కూడా ఫోన్ చేసి చెప్పాను సార్. అయితే ఆయన వాళ్ళ భార్య గారితో కలిసి అభిరామ్ వాళ్ళ అక్కయ్య హరిత గారి దగ్గర అమెరికాలో ఉన్నారు సార్. అభిరామ్ బాబు హత్య గురించి తెలియగానే ఆయన చాలా షాక్కు గురయ్యారు సార్. వెంటనే బయలుదేరి వస్తామని చెప్పారు సార్. కానీ ఎలాగైనా ఆయన రావడానికి 2-3 రోజులు పట్టొచ్చు సార్. ఓకే, ఆయన రాగానే నన్ను కలవమని చెప్పండి. అభిరామ్ డెడ్ బాడీ పోస్ట్ మార్టం పూర్తవగానే బాడీని ఆయనకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. సార్ చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పండి. అభిరామ్ బాబుని వాళ్ళ స్నేహితుల్ని ఇంత దారుణంగా హత్య చేసిన వాళ్ళని మీరు త్వరగా పట్టుకోవాలి సార్. తప్పకుండా. దానికి మీ హెల్ప్ కూడా కావాలి. మీతో పనుంది. తప్పకుండా సార్. నాకు చేతనైన సహకారం నేను చేస్తాను. గుడ్, రండి. సార్. నాయుడు, సార్. వీళ్ళందరి స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకోండి. ఓకే సార్. అలాగే వీళ్ళ హౌస్ అడ్రస్, వీళ్ళ ఫోన్ నెంబర్స్,
వీళ్ళ పేరెంట్స్ ఫోన్ నెంబర్స్ కూడా మొత్తం అన్ని కలెక్ట్ చేసుకోండి. అలాగే సార్. లుక్, యు ఆర్ గ్రోన్ అప్ గర్ల్స్. పార్టీలకని, పిక్నిక్లకని, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికని ఇలా తెలియని ప్రదేశాలకి రాకూడదు. మీ పేరెంట్స్ చెప్పినట్టు విని చక్కగా చదువుకొని మంచి జాబ్స్ చూసుకోండి. మీ జీవితాల్ని హ్యాపీగా లీడ్ చేసుకోండి. అంతేగాని విచ్చలవిడిగా బరితెగించి డ్రింక్స్కి డ్రగ్స్కి అలవాటు పడి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుంది. ఎందుకో ఆ హంతకుడు మిమ్మల్ని ప్రాణాలతో వదిలిపెట్టాడు. ఇక నుంచైనా బుద్ధిగా ఉండడానికి ప్రయత్నించండి. నాయుడు, సార్. వీళ్ళని మన పోలీస్ ఎస్కాట్తో హైదరాబాద్లోని వాళ్ళ ఇళ్ళకి పంపించే ఏర్పాట్లు చేయండి. అలాగే సార్. అట్ ద సేమ్ టైం వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. యూ కెన్ గో నౌ. థ్యాంక్ యూ సార్. సార్, నాతో ఏదో పనుందన్నారు. అవును జగన్నాథం గారు, నాకు కొన్ని డీటెయిల్స్ కావాలి. అడగండి సార్. ఈ గెస్ట్ హౌస్ లో సీసీ కెమెరాస్ ఎక్కడెక్కడ ఫిక్స్ చేశారు? ఆ మెయిన్ గేట్ దగ్గర ఒకటి, బ్యాక్ డోర్ దగ్గర ఒకటి, థర్డ్ ఫ్లోర్ లో ఇంకోటి ఫిక్స్ చేశాను సార్. ఈ గెస్ట్ హౌస్ లోకి రావడానికి ఎన్ని ఎంట్రన్స్లున్నాయి? 2 సార్. ఒకటి మెయిన్ గేట్ సార్, రెండోది గార్డెన్ వెనుకున్న గేట్ సార్. కానీ అది ఎప్పుడూ లాక్ చేసి ఉంటుంది సార్. వెళ్ళి చూద్దామా? తప్పకుండా సార్, రండి. రండి సార్. ఇది బ్యాక్ గేట్ సార్. సీసీ కెమెరా అక్కడ ఉంది సార్. ఓకే నాయుడు సార్. మనకు కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ క్లూస్, హ్యాండ్ ప్రింట్స్, ఫుట్ ప్రింట్స్ ఏమైనా దొరుకుతాయేమో కేర్ఫుల్గా ఐడెంటిఫై చేయండి. ఓకే సార్. జగన్నాథం గారు, ఈ సీసీ కెమెరా సారీ సార్, చెప్పడం మర్చిపోయాను. ఈ సీసీ కెమెరాని మా ఓనర్ గారు చాలా రహస్యంగా పెట్టించారు సార్. ఈ కెమెరా ఇక్కడ ఉన్నట్టు మా ఓనర్ గారికి నాకు తప్ప ఇంకెవరికీ తెలియదు సార్. ఇది ఎక్కడెందుకు ఫిక్స్ చేశారు? ఎవరైనా కొత్త వ్యక్తులు లోపలికి రావడానికి ప్రయత్నించినా, ఏవైనా విలువైన వస్తువులు దొంగిలించి వెనక నుండి పారిపోయినా వాళ్ళెవరో తెలుసుకోవడానికి అలా పెట్టించారు సార్. అయితే హంతకుడు దొరికినట్టే జగన్నాథం గారు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు సార్? ఈ మర్డర్స్ ఏ డబ్బు కోసమో విలువైన వస్తువుల కోసమో చేసినవి కావు. అంతేకాదు, ఎవరో బయట నుంచొచ్చి ఈ మర్డర్స్ చేయలేడు. బ్యాక్ సైడ్ ఉన్న ఈ సీసీ కెమెరా గురించి ఎవరికీ తెలియదు కాబట్టి డెఫినెట్గా ఆ హంతకుడు బ్యాక్ గేట్ నుంచే వచ్చుంటాడు, వెళ్ళుంటాడు. ఆ సీసీ కెమెరాలోని ఫుటేజ్ని మనం చెక్ చేస్తే ఆ హంతకుడు ఎవరో ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ సీసీటీవీ ఫుటేజ్ ఉన్న హార్డ్ డిస్క్ ని కలెక్ట్ చేసుకుని మా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి. అలాగే సార్. కమ్ ఆన్, క్విక్. మిస్టర్ రావ్, గెస్ట్ హౌస్ బ్యాక్ సైడ్ ఫుటేజ్ ని ప్లే చేయండి. ఓకే సార్. జూమ్. ఓకే, జూమ్ జూమ్. స్టాప్ దేర్. మిస్టర్ రావ్, ఆ వెనక నుండి వస్తున్న వ్యక్తికి జూమ్ చేయండి. రివైండ్ చేయండి. మళ్ళీ ఫస్ట్ నుంచి ప్లే చేయండి. జూమ్ జూమ్ జూమ్. ఇంకొంచెం ఇంకా టైట్ జూమ్ చేయండి. ఫ్రీజ్ ఇట్. మిస్టర్ జగన్నాథం సార్. అతన్ని గుర్తుపట్టగలరా? అలాగే సార్. చూడండి. కొంచెం దగ్గర నుండి చూడొచ్చా సార్? కమాన్. ఏమండి, అతను కొంచెం దగ్గరగా చూపిస్తారా? అలాగే. సార్, అతను ఎవరో నేను గుర్తుపట్టలేకపోతున్నాను సార్. ఎందుకంటే అతని ముఖానికి ముసుగు వేసుకుని ఉన్నాడు. అతను ఎవరో తెలియట్లేదు సార్. ఓకే మిస్టర్ రావ్, ఆ గోడ దొక్కుతున్న వ్యక్తికి జూమ్ చేయి. ఓకే సార్. ఇంకొంచెం టైట్గా, బాగా క్లోజ్గా వెళ్ళండి. ఆ రైట్ హ్యాండ్ కొన్న బటన్ వేలికి జూమ్ చేయండి. ఆ బటన్ వేలికున్న నెయిల్ పాలిష్కి జూమ్ చేయండి. ఓకే సార్. ఏంటి సార్, ఆ బొటన్ల వెలికి నెయిల్ పాలిష్ చేసుకున్న వ్యక్తిని ఎక్కడైనా చూసారా సార్ మీరు? ఎస్ మూర్తి, ఎక్కడో చూశాను, కానీ ఎస్. మిస్టర్ జగన్నాథం, చెప్పండి సార్. హంతకుడు ఎవరో తెలిసింది. ఎవరు సార్? మీ గెస్ట్ హౌస్ లో మీ అసిస్టెంట్ గా పనిచేస్తున్న కిషన్ రావ్ ఉరఫ్ కిషన్ ఉరఫ్ A to Z.
కమల చెల్లమ్మా సార్ మీరు తప్పకుండా వస్తారని నాకు తెలుసు సార్. నన్ను అరెస్ట్ చేస్తారని కూడా నాకు బాగా తెలుసు సార్. నేను పారిపోతాననుకున్నారా సార్? నేను పారిపోను, ఇక్కడే ఉంటాను సార్. ఇక్కడే ఉంటాను. నేను ఎందుకు పారిపోనో తెలుసా సార్ మీకు? నా ప్రాణానికి ప్రాణమైన నా చిట్టి చెల్లెలు కమల చనిపోయిన చోటు సార్ ఇది. ఈ ఇంటిని వదిలి ఎక్కడికి వెళ్ళను సార్, ఎక్కడికి వెళ్ళను. నా చెల్లెలు చనిపోలేదు సార్, చంపేశారు. దారుణంగా హింసించి చెరిచి చంపేశారు సార్, చంపేశారు. మా అమ్మ నాన్నమ్మ చిన్నప్పుడే చనిపోయారు సార్. మా చెల్లెమ్మను ఎంతో ప్రేమగా నా ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్నాం సార్ నేను. అంత నీచానికి ఒడిగట్టింది ఎవడో తెలుసా సార్? ఆ అభిరామ్ గాడు, ఆడి స్నేహితులు. మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ అది నిజం సార్, అది నిజం, వచ్చి నిజం.
రేయ్ పైకి లేరా స్టడీ కూర్చో ఫుల్ బాటిల్కి అన్నయ్య 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 ఎక్కడున్నావు అన్నయ్య 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 ఎక్కడున్నావు అన్నయ్య 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 ఎక్కడికి వెళ్ళావు అన్నయ్య అన్నయ్య ఎక్కడున్నావు అన్నయ్య రే అభి ఇంకో మందు బాటిల్ తెప్పించరా సరిపోలేదు. రే అవి ఏంట్రా మందు పార్టీ సూపర్గా ఇచ్చావు, మరి మై పార్టీ ఎదురా? ఆల్రెడీ 2 అమ్మాయిల్ని బుక్ చేశా. 10ంటికి వస్తా అన్నారు, ఇంకా రాలేదు. హ్యాండ్ ఇచ్చారు. ఆ బ్రోకర్ నా కొడుకు కనిపిస్తే కాళ్ళు తీసేస్తా. 20,000 రా, 20,000 దొబ్బేశాడు. అవి లేడీస్ని టచ్ చేసి చాలా రోజులైందిరా. నరాలు జివ్వును లాగేస్తున్నాయి. రే ఎవరో ఒకరిని త్వరగా అరేంజ్ చేయరా. రే చెప్పింది అర్థం కాలేదా? అన్నయ్య అన్నయ్య తెప్పించరా. అన్నయ్య అన్నయ్య ఎక్కడున్నావు అన్నయ్య? త్వరగా రా, భయం వేస్తుంది అన్నయ్య. అన్నయ్య 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 చీడ పురుగులు సార్, మదమెక్కిన మానవ మృగాలు సార్ వీళ్ళు. వీళ్ళను చంపడం కాదు సార్, ముక్కలు ముక్కలుగా నరికి పాతరేయాలి సార్. ఉప్పు పాతరేయాలి, ఉప్పు పాతరేయాలి. ఇన్నాళ్ళు అవకాశం కోసం ఎదురు చూశాను సార్. ఈ కామాదులు ఇక్కడికి ఎప్పుడెప్పుడు వస్తారని కాచుకొని కూర్చున్నాను సార్. రోజుకో యుగాల్లో గడిపాను సార్. నేను ఇన్ని రోజులు చస్తూ బ్రతికాను. ఇప్పుడు దొరికారు నా యాళ్ళు. చంపేశాను సార్ వాళ్ళని, కసిదీన చంపేశాను సార్ నా కొడుకుల్ని. నా చెల్లెలి ఆత్మకు శాంతి కలిగింది సార్. అయ్యో సార్, మీకు 2 చేతులు ఎత్తి దండ పెట్టి మరీ అడుగుతున్నాను సార్. ఏ చట్టాలు తీసుకొస్తారో తీసుకురండి సార్. ఏ రూల్స్ మారుస్తారో మార్చండి సార్. మార్చండి సార్, మార్చండి సార్. ఆడవాళ్ళ మీద వయసుతో సంబంధం లేకుండా ముక్కుపచ్చలారని చిన్నపిల్లల నుండి పండు ముసలి వాళ్ళ వరకు అతి దారుణంగా మానభంగాలు చేస్తున్నారు. అతి కిరాతకంగా చంపేస్తున్నారు సార్. ఇలాంటి మదం ఎక్కిన దుర్మార్గులను అక్కడికక్కడే అప్పటికప్పుడే పిచ్చి కుక్కల్ని కాల్చినట్టు కాల్చి పడేసేలా నిర్ణయాలు తీసుకోండి సార్.
రూల్స్ మార్చండి సార్. నా చెల్లె లాంటి వాళ్ళను బ్రతికించండి సార్. సారీ కిషన్, యువర్ అండర్ అరెస్ట్. మిస్టర్ మూర్తి, సార్ టేక్ హిమ్ ఇంటు కస్టడీ.